తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. విలువైన బ్రతుకు అనే నవల వినేద్దామండి. రాసిన వారు అగస్త్య గారు. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, వినేయండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఆడదానికి స్వంత అభిప్రాయాలు ఉండకూడదు, స్వంత ఆలోచనలు ఉండకూడదు. ఒకవేళ ఉన్నా వాటిని బయటికి చెప్పకూడదు. చెప్పినా ఎవరూ లక్ష్య పెట్టరు. ఆ అభిప్రాయానికి ఎవ్వరూ విలువ ఇవ్వరు. మగాడు నుంచోమంటే నుంచోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. అలా చేయకపోతే ఆమెని గొడ్డును బాదినట్టు బాదే హక్కు దండోపాయం ద్వారా ఆయన ఆమెని తన చెప్పు చేతుల్లో పెట్టుకునే అధికారం మగాడి సొత్తు. తనకి ఇష్టం లేకపోతే ఆడదాన్ని తాకనైనా తాకకపోవడం, తనకి మనసైతే బలాత్కారంగానైనా ఆమెని లొంగదీసుకోవడం మగాడికే చెల్లు. ఆ ఆడది భార్య కావచ్చు, మరెవరైనా అవ్వచ్చు. ఏదైనా విషయంలో మాకంటూ ఓ మనసుంది అంటూ ఎదురు తిరగబోతే, నువ్వు ఆడపిల్లవి, నీ జాగ్రత్త కోసమే ఇదంతా అంటూ ఆమె కళ్ళకి గంతలు కడతారు. కానీ మగాడికి ఇవేవి ఉండవు. అసలు మగాడికి ఇంత బలం ఎక్కడిది? అతన్ని కని పెంచిన తల్లిదండ్రుల నుంచి వస్తోందా, లేక సమాజమే ఇస్తోందా? మరి అదే సమాజంలో ఆడదాని చుట్టూ ఇన్ని ఆంక్షలెందుకు, ఇన్ని లక్ష్మణ రేఖలెందుకు? అవును, మరి ఆడదాన్ని కట్టుబాట్ల మధ్య బంధించి ఉంచితేనే కదా మగాడి ఆటలు సాగేది. లేకపోతే అతనికి ఆసక్తి ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? ఆలోచిస్తున్న జానకికి అన్ని ప్రశ్నలే తప్ప ఏ ఒక్కదానికి జవాబు దొరకలేదు. పైగా ఆలోచించి బుర్ర తిరగడం మినహా హఠాత్తుగా ఈ సమాజము, ఈ కట్టుబాట్లు ఇవన్నీ మారిపోవు. అలా మార్చడం ఏ ఒక్కరి తరము కాదు కూడా. అంచేత తనిలా ఆలోచించడం శుద్ధదండగా అనిపించింది. గాఢంగా నిట్టూర్చి కూర్చున్న చోటు నుంచి లేచి వీధి తలుపు తీసుకొని బయటకు వచ్చింది. అక్కడంతా హడావిడిగా ఉంది. బళ్ళ మీద కూరలు వేసుకొని అమ్మేవాళ్ళు, సైకిళ్ళ మీద పూలగంపలు పెట్టుకొని పూలో అంటూ తిరిగేవాళ్ళు, ఆకుకూరలమ్మే ఆడవాళ్ళు, తెల్లారి లేస్తే ఏదో ఓ పని కోసం ఇంట్లోంచి బయట నుంచి ఇంట్లోకి తిరిగేవాళ్ళు. ఒకరనేమిటి, రకరకాల జనంతో రోడ్డంతా రద్దీగా ఉంది. వాళ్ళందరినీ చూస్తుంటే జానకికి వింతగా ఉంటుంది. అది రోజు చూసే దృశ్యమే అయినా మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చూసినా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఎవరి పనులు వాళ్ళవి, ఎవరి సమస్యలు వాళ్ళవి, ఎవరి హడావిడి వాళ్ళది. కానీ తనకున్న సమస్య లాంటి సమస్య వీళ్ళల్లో ఏ ఒక్కరికైనా ఉండి ఉంటుందా? అసలు అది సమస్యనా? అయితే పరిష్కారం ఏమిటి? ఎవరైనా చెబితే బావుణ్ణు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఈసారి కూడా అలాగే అనిపించింది. కానీ ఎవరు చెబుతారు? అసలు వాళ్ళకి అవసరం ఏమిటి అనుకుంది. తన ఆలోచనలకి తుది మొదలు కనిపించకపోవడంతో ఆమెకి విసుగొచ్చింది. వీధి తలుపులు వేసేసి ఇంట్లోకి వచ్చేసింది. ఏదో చేయాలి, మనసంతా లగ్నం చేసి ఈ చిందరవందర ఆలోచనలన్నీ మర్చిపోగలిగే పని ఏదో ఒకటి చేయాలి. కానీ ఏం చేయాలి? ఏం చేస్తే తన యథబాధని మర్చిపోయి మరో దిశకి మరలుతుంది ఆలోచించింది. సరాసరి వంటింట్లోకి నడిచింది. గదంతా కలియ చూసింది. కిచెన్ ప్లాట్ఫారం మడ్డిగా జిడ్డోడుతోంది. ఇక స్టవ్ సంగతి సరే. పొంగిపోయిన పాలతో, తెల్లిపోయిన పులుసుతో, ఎగిరి అటు ఇటు పడ్డ పోపు గింజలు, నూనె మరకలతో చూడ్డానికి చాలా అసహ్యంగా కనపడుతోంది. దాన్ని క్లీన్ చేస్తూ ఆలోచనల్ని మరల్చవచ్చు, కానీ చేయబుద్ధి కాలేదు. అసహ్యంగా గజిబిజిగా ఎలా పడితే అలా ఉన్న వంటింటిని వదిలి బెడ్రూమ్లోకి వచ్చింది. స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి మంచి డిజైన్తో చేయించిన డబుల్ కాట్ మీద మాసిపోయిన బెడ్షీట్, పిల్లో కవర్లు అసహ్యంగా కనిపిస్తున్నాయి. వాటిని తీసి ఉతకవచ్చు, ఆ విధంగా మైండ్ని డైవర్ట్ చేయవచ్చు, కానీ చేయబుద్ధి కాలేదు. ఇక ఫ్రంట్ రూమ్లోకి వెళ్ళి చూడదలుచుకోలేదామె. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఆమెకు తెలుసు. ఏ పని చేయబుద్ధి కాక పక్కనే ఉన్న బెడ్ మీద వాలిపోయింది. నిజానికి ఆమెలోని ఆ నీరసము, నిస్సత్వ శారీరకమైనవి కావు, మానసికమైనవి. మనసు బాగుండకపోతే ఏ పని చేయాలనిపించదు. జానకి మంచం మీద వాలగానే మళ్ళీ మేమున్నామంటూ వచ్చిపడ్డాయి ఆలోచనలు. ఏమిటి బతుకు? ఎందుకీ జీవితం? అసలు ఎవరి కోసం బతకాలి? నీరసంగా, నిస్పృహగా, సంతోషం, శాంతి లేకుండా ఇలా ఎంతకాలం? ప్రశ్నల మీద ప్రశ్నలు, ఆలోచనల మీద ఆలోచనలు. వాటిలో పడి జానకి కొట్టుకుపోతూనే ఉంది. ఇంతలో తలుపు తట్టిన చప్పుడైంది.
ఆమె ఆలోచనలకి అంతరాయం కలిగింది. లేవాలంటే విసుగ్గా అనిపించింది. అప్రయత్నంగా వాల్ క్లాక్ వైపు చూసింది. 11:30 చూపుతోంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే సమయం కాదు. చిట్టిబాబు అప్పుడే రాడు. అతను వచ్చేది మధ్యాహ్నం 1 గంటకి. మరి ఇప్పుడు ఎవరొచ్చుంటారు? కొంపదీసి తన మొగుడు చిట్టిబాబు కానీ మనసు మార్చుకొని రాలేదు కదా! అదే నిజమైతే వచ్చింది అతనే అయితే అస్సలు తలుపు తీయకూడదు. గాఢంగా నిద్రపోతున్నట్టు నటించేయాలి. ఓ గంటో గంటన్నరో అతన్ని అలాగే గుమ్మం ముందు నిలబెట్టేయాలి. జానకి ఆలోచిస్తుంటే మళ్ళీ తలుపు తట్టిన చప్పుడైంది. చిట్టిబాబే అయితే ఈ పాటికి తనని పేరు పెట్టి పిలిచి ఉండేవాడు. బహుశా అతనే ఉండడు. ఒకవేళ పక్క పోర్షన్ ఆవిడగానే వచ్చిందా? ఆ ఆలోచనకే జానకి నవ్వొచ్చింది. పక్క పోర్షన్లో ఉండే ఆవిడ అసలు తలుపు తీసుకుని బయటకే రాదు. ఇక తన పోర్షన్కి ఏమొస్తుంది? పాపం తలుపులేసుకుని ఇంట్లోనే మగ్గిపోతూ ఒక్కతి ఏం చేస్తుందో ఏమో. మహాతల్లి చూస్తే సాదాసీదాగా చదువులేని దానిలాగానే కనిపిస్తుంది. బహుశా వంట చేసుకుని అంట్లు తోముకొని ఆ మిగిలిన టైంని ఏ టీవీ చూస్తూనో నిద్రపోతూనో గడుపుతుందో ఏమో అనుకుంటూ ఉంటే సరిగ్గా అప్పుడే మళ్ళీ తలుపు చప్పుడైంది. అప్పుడే పక్కనే ఉన్న సెల్లు మోగింది. స్క్రీన్ మీద భర్త పేరు కనపడడంతో ఓసారి చూసి నిరాసక్తంగా దాన్ని పక్కకి పెట్టేసింది. బయట నిలబడి తలుపు కొడుతూ తీయకపోవడంతో ఫోన్ చేసి ఉంటాడు అనుకుంటుంటే మళ్ళీ తలుపు చప్పుడైంది. ఈసారి దాంతోపాటు జానకి అన్న పిలుపు కూడా వినపడింది. ఉలిక్కి పడింది. అది తనకి ఎన్నో ఏళ్ల క్రితం పరిచయమైన గొంతే. కానీ ఎవరిదో వెంటనే గుర్తు రాలేదు. గుర్తు తెచ్చుకోవడానికి బలవంతంగా ప్రయత్నించే బదులు వెళ్ళి తలుపు తీసి చూస్తే సరిపోతుంది కదా అనుకుంది. అంతే, క్షణం ఆలస్యం చేయకుండా లేచి వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా నిలబడిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది. ఒక్క క్షణం తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. శోభ సంభ్రమంగా పిలిచింది. అవును అన్నట్టు తలూపిందామే. ఆమెనని మరోసారి నిర్ధారణ అయ్యేసరికి జానకి వెర్రి ఆనందం కలిగింది. ఎదురుగా ఉన్న శోభని అమాంతం వాటేసుకుంది. ఎన్నాళ్ళైందే నిన్ను చూసి అంది ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతూ. అందుకే కదా నేనే నీ అడ్రస్ వెతుక్కుంటూ వచ్చాను. కొంచెం హాస్యం కొంచెం నిష్ఠూరం కలగలిపిన స్వరంతో అంది శోభ. అది సరే, ఏమిటి ఇలా బయటే నించోబెట్టేస్తావా లేకపోతే లోపలికి రానిస్తావా నవ్వుతూ అడిగింది. అప్పుడు స్ఫురించింది జానకి తానామెని బయటే నిలబెట్టేసిందని. చప్పున తేరుకొని రా లోపలికి రా అంది. అనడమే కాదు స్నేహితురాల్ని చెయ్యి పట్టుకొని మరీ లాక్కెళ్ళింది. తీరా తీసుకువెళ్ళాక ఎక్కడ కూర్చోబెట్టాలో అర్థం కాలేదు. ఫ్రంట్ రూమ్లో కూర్చోబెడదామంటే సోఫా నిండా బట్టలు పేరుకుపోయి ఉన్నాయి. ఇక కుర్చీల సంగతి సరే, వాటిలోనూ బట్టలే, ఉతికి మడతలు పెట్టకుండా వదిలేసిన బట్టలు. వాటిని చూస్తుంటే ఆమెకి నీరసం ముంచుకొచ్చింది. ఇక్కడ కాదులే, బెడ్రూమ్లో కూర్చుందాంరా అంటూ శోభ చెయ్యి పట్టుకుని అటు లాక్కుపోయింది. అక్కడ కూడా మాసిపోయిన పిల్లో కవర్లు, మురికి పట్టేసిన బెడ్షీట్ చూస్తుంటే జానకి తల బాదుకోవాలనిపించింది. రాక ఇన్నేళ్ల తర్వాత తన ఇంటికి వచ్చిన ఫ్రెండ్కి తన 3 గదుల పోర్షన్లో కూర్చోవడానికి అనువైన జానెడు స్థలం కనిపించకపోవడం జానకి తల కొట్టేసినంత పనైంది. శోభ వైపు ఇబ్బందిగా చూసింది. ఉండు ఒక్క క్షణం చెప్పేసి ఆమె చెయ్యి వదిలి 2 అంగల్లో బీరువా దగ్గరికి వెళ్ళింది. అందులోంచి కొత్త బెడ్షీట్ తీసి మంచం మీద పరిచింది. మాసిపోయిన దిండ్లు, మకిలి పట్టిన దుప్పటి కొత్త బెడ్షీట్ కింద కనుమరుగయ్యేసరికి మంచం కాస్త అంగీకారంగా కనిపించింది. ఇప్పుడు కూర్చో, మిగిలిపోయిన బెడ్షీట్ అంచుల్ని పరుపు కిందికి మడుస్తూ చెప్పింది జానకి. ఏమిటే ఇల్లంతా ఇలా పాడుబడిపోయిన కొంపలా ఉంది? మంచం మీద కూర్చొని చుట్టూ కలయి చూస్తూ అడిగింది శోభ. అంటే మొన్నటి వరకు విపరీతమైన జ్వరం ఇప్పటికిప్పుడే 15 రోజుల నుంచి పీడిస్తుందనుకో. నిన్ననే కొంచెం నెమ్మదించింది. అందుకే ఇల్లంతా ఇంత అసహ్యంగా ఉంది. అడ్డంగా అబద్ధం చెప్పేసింది. అప్పటికి ఆమె ముఖం కూడా 10 లంకణాలు పడి లేచినట్టే ఉండడంతో తను చెప్పిన అబద్ధాన్ని శోభ నమ్మి తీరుతుందని జానకి నమ్మకం. అది ఒమ్ము కాలేదు. అలాగా అన్నట్టుగా చిన్నగా తల పంకించింది శోభ. అది సరే, ఈ ఇల్లెలా తెలిసింది నీకు? అసలు నేను ఇక్కడ ఉంటున్నట్టు ఎవరు చెప్పారు? హఠాత్తుగా అప్పుడే గుర్తొచ్చినట్టుగా అడిగింది జానకి. నిజానికి శోభ జానకిలది ఒకే ఊరు. ఇద్దరూ చిన్నప్పుడు ఒకే కంచం ఒకే మంచం అన్నట్టుగా కలిసి పెరిగారు, కలిసి చదువుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆర్థికంగా బాగా అట్టడుగు కుటుంబంలో పుట్టిన శోభ జానకి సహవాసంలో ఆమె దయాదాక్షిణ్యాల మీద పెరిగిందనే చెప్పాలి. అలా 3 పువ్వులు 6 కాయలుగా వాళ్ల సావాసం వర్ధిల్లుతున్న సమయంలోనే
శోభ కుటుంబం ఉన్న ఊరిని, ఉంటున్న పూరి పాకని వదిలేసి బతుకు తెరువు కోసం పొట్ట చేత్తో పట్టుకుని హైదరాబాద్కి చేరుకున్నారు. శోభ తండ్రి అప్పుల పాలైపోవడమే అందుకు కారణమని అప్పట్లో ఊరంతా చెప్పుకోవడం జానకికి తెలుసు. ఆ తర్వాత ఆమె శోభని చూడడం మళ్ళీ ఇదే. అక్కడికి జానకి హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో కొన్నాళ్ళు శోభ కోసం వెతికింది. కానీ ఎక్కడా ఆమె ఆచూకీ లభించలేదు. ఇక ఆమె కనబడదని నిర్ధారణ చేసుకుని స్నేహితురాలి కోసం వెతకడం మానేసింది. ఇప్పుడు విచిత్రంగా శోభ తనంతట తానే కనిపించింది. అదే ఆమెకి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తోంది. అసలు నువ్వు ఇక్కడికి వచ్చినట్టు, ఈ సిటీలో ఉంటున్నట్టు నాకు తెలియదు. మా ఆఫీస్లో నాతో పాటు పనిచేసే అమ్మాయి వాళ్ళింటికి వచ్చాను. తనేమో నన్ను బస్ స్టాప్లో దించడానికి వస్తూ దారిలో ఉన్న టైలరింగ్ షాప్ దగ్గర ఆగింది. ఆ పక్కనున్న షాప్లో మీ ఆయన కనిపించాడు. అది మీ షాపేనట కదా. ఆయన్ని గుర్తుపట్టి నీ గురించి అడిగాను. అడ్రస్ చెప్పి ఇటు పంపించాడు. అది జరిగింది. గుక్క తిప్పుకోకుండా గడగడా చెప్పేసింది. ఆత్మీయులు, పరిచయస్తులు, స్నేహితులు ఒక్కోసారి ఇంత విచిత్రంగా కూడా కలవచ్చన్న సంగతి మొట్టమొదటిసారిగా జానకికి అప్పుడే అర్థమైంది. అయితే మీ ఆయన ఫర్నిచర్ షాపు పెట్టుకున్నాడన్నమాట. ఆమె మొహంలోకి చూస్తూ అడిగింది శోభ. అవును అన్నట్టు తలూపింది జానకి. నెలకి ఏమాత్రం సంపాదిస్తున్నాడేమిటి మీ ఆయన? ఆరా తీసింది. ఆమె అంత హఠాత్తుగా తన భర్త సంపాదన గురించి అడగగలదని ఊహించని జానకి వెంటనే జవాబు చెప్పడానికి తత్తరపడింది. ఇంతని ఖచ్చితంగా చెప్పడం కష్టం అంది మెల్లగా. పోనీ ఆ వచ్చే రాబడి అయినా మీకు సరిపోతుందా? సూటిగా అడిగేసింది. ఇబ్బందిగా నవ్వింది జానకి. అవన్నీ తనెక్కడ ఆలోచిస్తోంది? అన్నీ చిట్టిబాబే చూసుకుంటాడు. అసలు వ్యాపారం ఎలా సాగుతోంది, నెలకి ఎంత వస్తుంది, దాంట్లో లాభం ఎంత, నష్టం ఉందా లాంటి వివరాలు అడిగిన వెంటనే చెప్పేంత తీరిక, ఓపిక అతనికి ఉన్నా అతనితో మాట్లాడే ఆసక్తి తనకే లేదు. అందువల్లే ఇప్పుడు శోభ ప్రశ్నలకి జవాబివ్వడానికి తను అంతలా తడుముకుంటున్నది. ఈ ఇంటికి రెంటెంత? శోభ మళ్ళీ అడిగింది. అన్నీ కలిపి 15,000. అనుకున్నాను. కారుందా? ఇంకా అంతవరకు రాలేదు. కానీ మా ఆయనకి ఒక బుల్లెట్ ఉంది. ఊహించాను. ఇంతకీ పిల్లలెంతమంది? 2. చదువుకుంటున్నారా? పెద్దబాబు ఫస్ట్ క్లాస్, రెండోది ఎల్కేజీ. అన్ని వేలు అద్దె చెల్లిస్తూ ఇలా రైలు పెట్టెలాంటి పోర్షన్లో ఉండకపోతే చక్కగా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోవచ్చుగా చటుక్కున అంది. అంటే ఇది షాపుకి చాలా దగ్గరగా ఉందని దీంతో సరిపెట్టేసుకుంటున్నాం. జవాబులు చెబుతూనే జానకి ఆశ్చర్యపోతోంది. శోభ ఆ ప్రశ్నలు అడిగినందుకు కాదు. ఇద్దరూ చిన్ననాటి నేస్తాలో చాలా కాలం తర్వాత కలుసుకుంటే సాధారణంగా వాళ్ళ మధ్య మొట్టమొదట ప్రస్తావనకి వచ్చేవి బాల్య స్మృతులే. ఆ తర్వాతే ఏవైనా. కానీ శోభ వాటన్నింటినీ వదిలేసి తన తాహతు గురించి, భర్త సంపాదన గురించి ఆరా తీయడం ఎందుకో ఆమెకి నచ్చలేదు. కానీ ఒకటే సందేహం ఆలోచిస్తూ అంది శోభ. ఏమిటని జానకి అడగలేదు. నిజానికి ఆమె వేస్తున్న ప్రశ్నలకి సమాధానం ఇవ్వాలి అంటేనే జానకికి ఏదోగా ఉంది. అసలు మీ ఆయనకి నెలకి ఎంత వస్తుందో నీకు తెలీదు. కానీ వచ్చే డబ్బుతో ఈ ఇంటికి రెంటు, పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టగా మిగిలేది ఎంతో అది తెలీదు. ఆ మిగులు ఎక్కువగా ఉంటే పర్వాలేదు. కానీ బొటాబొటి అయితేనే కష్టం. మరి ఎలా నెట్టుకొస్తున్నారు? అసలు సందేహాన్ని బయట పెట్టేసింది. జానకికి ఒళ్ళు మండింది. అంత కష్టపడిపోవడానికి, బతకలేకపోవడానికి మేమేం రెక్కల మీద ఆధారపడ్డ వాళ్ళం కాదు. రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళం అంతకంటే కాదు. ఊళ్ళో పొలాలున్నాయిగా, వాటి మీద వచ్చేదంతా క్యాష్గా మార్చి మా మామగారు ఇక్కడికి పంపేస్తూ ఉంటారు. దాన్ని మేము ఖర్చు పెట్టుకుంటాం. ఇక ఇక్కడ షాపు, సంపాదన ఇవన్నీ ఎందుకంటావా? ఖాళీగా ఉండడం ఇష్టం లేక. అదిగాక మగాడు ఖాళీగా ఇంట్లో తిని కూర్చుంటే ఏం బాగుంటుంది చెప్పు? కొంచెం వ్యంగ్యం, ఇంకొంచెం అతిశయం కలగలిపిన స్వరంతో చెప్పింది జానకి. ఆ మాటలు శోభకి చాలా సూటిగా తగిలాయి. దాంతో తేలుకుట్టిన దొంగలా అయిపోయింది ఆమె పరిస్థితి. ఇందాకటి నుంచి నువ్వు నన్ను అడుగుతున్నావే కానీ నేను నిన్నేమీ అడగలేదు కదూ. ఇక ఇప్పుడు అడుగుతాను, చెప్పు, ఎక్కడుంటున్నావు? శోభ ఇరకాటాన్ని గమనించి ఆమెను మరింత ఇబ్బంది పెట్టడానికి సిద్ధమవుతూ అంది జానకి. బాలానగర్లో ఉంటున్నాను. అది సరే గాని ఇటువంటి విషయాలు ఇంకెప్పుడైనా మాట్లాడుకోవచ్చు. చాలా కాలం తర్వాత కలిశాం కదా, హాయిగా సరదాగా ఉండే విషయాలేమైనా మాట్లాడు ప్లీజ్. శోభ అర్థించింది. హఠాత్తుగా టాపిక్ మార్చిన ఆమె తెలివితేటలకి జానకి నివ్వెరబోయింది. ఏమీ తెలియనట్టుగా ఉండే ఆ పల్లెటూరు శోభకి, ఎంతో కపటాన్ని లోపల దాచుకున్న ఈ మహానగర శోభకి ఎంత తేడా అనిపించింది. ఏమిటి
ఇంగ్లీషు ముక్కలు బాగా మాట్లాడేస్తున్నావు, ఇక్కడికి వచ్చాక చదువుకున్నావా? ఆలోచనల్లోంచి బయటపడుతూ ఆరా తీసింది. చదువా నా మొహమా, వస్తూనే ఉద్యోగంలో చేరాను. దాంతో నలుగురిలో తిరుగుతూ ఉండడం వల్ల 4 మాటలు మాట్లాడడం వంటబట్టింది. అందులో ఓ 4 ఇంగ్లీష్ ముక్కలు కూడా ఉంటున్నాయి అంతే, గొప్పగా చెప్పింది. అప్పుడొచ్చింది జానకికి అసలు సందేహం. ఇంతకీ నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు అడిగింది. ఓ గార్మెంట్ కంపెనీలో హెల్పర్ని అతిశయంగా చెప్పింది. హెల్పర్ అంటే ఏమిటో వానాకాలం చదువు చదివిన జానకికి సరిగ్గా అర్థం కాలేదు. అది కూడా ఏదో పెద్ద ఉద్యోగమే కాబోలు అనుకుంది. తనతో సమానంగా అంతంత మాత్రం చదివే వెలగబెట్టిన శోభకి అంత పెద్ద ఉద్యోగం ఎలా వచ్చిందో అర్థం కాక కళ్ళు విప్పార్చుకుని సంభ్రమంగా ఆమె వైపే చూస్తూ ఉండిపోయింది. నెలకి జీతం ఎంతో తెలుసా? శోభ మళ్ళీ తనే అడిగింది. తెలియదన్నట్టుగా జానకి తల అడ్డంగా తిప్పింది. 10,000 అంది కళ్ళు పెద్దవి చేస్తూ. నిజానికి ఆమె జీతం 8,000. కానీ బావుండదేమోనని ఇంకో 2 ఎక్కువ వేసి చెప్పింది. అదంతా స్నేహితురాలి ముందు చులకన కాకూడదు అన్న తాపత్రయం. అయితే ఇదంతా తెలియని జానకి మాత్రం ఆమె చెప్పిన ఫిగర్ విని అంత తక్కువ కాదు అంత ఎక్కువ కాదు, వీళ్ల బతుక్కి ఇది చాలు అని మనసులోనే అనుకుంది. అది సరే, మీ నాన్నేం చేస్తున్నారు? మీ అమ్మకి తరచూ ఏదో అనారోగ్యం వస్తుండేది కదా, ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంటుంది ఆవిడకి అడిగింది. ఇక్కడికి వచ్చాక అన్నీ తగ్గాయి. మా అమ్మ కూడా నాతో పాటు మా కంపెనీలోనే స్టిచ్చింగ్ సెక్షన్లో చేస్తోంది. ఇక నాన్న సంగతి, ఆ మధ్య హార్ట్అటాక్తో పోయి 7-8 నెలలు అవుతోంది చెప్పింది శోభ. ఆమెకి తండ్రి లేడన్న నిజం తెలిసేసరికి జానకికి బాధగా అనిపించింది. అయ్యో పాపం, అలాగా అంటూ సానుభూతి చూపించింది. ఆ తర్వాత ఇద్దరూ మెల్లగా ఊరి విషయాల్లోకి దిగారు. ఆ మాటల మధ్య చిన్ననాటి విషయాలెన్నో చోటు చేసుకున్నాయి. బాల్యం తిరిగి గుర్తొచ్చేసరికి జానకి మనసులోని దిగులంతా ఎటో ఎగిరిపోయింది. హృదయం అంతా తేలికపడ్డ భావన కలిగింది. శోభకి ఉల్లిపాయ పకోడీలంటే ఇష్టం, జానకికి అరటికాయ బజ్జీలంటే ఇష్టం. చాలా కాలం తర్వాత ఇద్దరూ కలిసిన సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ జానకి ఉల్లిపాయ పకోడీ, అరటికాయ బజ్జీ 2 చేసింది. ఇద్దరూ చిరుతిండి తింటూ టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ సాయంత్రం వరకు గడిపేశారు. ఇంతలో స్కూలు, అటునుంచి ట్యూషను అన్నీ ముగించుకుని పిల్లలిద్దరూ ఇంటికి తిరిగొచ్చారు. వాళ్ళు రావడం చూసి శోభ లేచింది. ఆమె వెళ్ళిపోతుంటే జానకికి బెంగగా అనిపించింది. అప్పుడప్పుడు వస్తూ ఉండవే, వీలైతే రోజు వచ్చేయి, నాకు కాస్త కాలక్షేపంగా ఉంటుంది. శోభని గేటు వరకు సాగనంపుతూ అర్థించింది. అలాగేలే, ఈసారి వచ్చినప్పుడు నిన్ను మా ఇంటికి తీసుకువెడతాను చెప్పిందామె. మళ్ళీ ఎప్పుడొస్తావు? స్నేహితురాల్ని వదల్లేక వదులుతూ బేలగా అడిగింది జానకి. వీలైతే సోమవారం, ఆ రోజు నాకు వర్క్ ఉండదు చెప్పింది. తప్పకుండా రావాలి, నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను. చూడడమే కాదు, వీలైతే నాకిష్టమైన కూరలన్నీ చేసుంచు. ఆ పూట భోజనం కూడా మీ ఇంట్లోనే చేస్తాను నవ్వుతూ హామీ ఇచ్చి స్నేహితురాల్ని వదిలి ముందుకు కదిలింది శోభ. ఆమె కనుమరుగయ్యే వరకు చూసి అప్పుడు తిరిగి లోపలికి అడుగుపెట్టింది జానకి. స్నేహితురాల్ని చూసిన తర్వాత ఆమె వెళ్ళిపోయినా ఆ ఉత్సాహం మాత్రం జానకిని వదల్లేదు. శరీరం అంతా గాల్లో తేలిపోతున్నట్టుగా అనిపిస్తుంటే పిల్లలకి కాళ్ళు చేతులు కడిగి టిఫిన్ పెట్టింది. వాళ్లతో హుషారుగా కబుర్లు చెబుతూ ఇల్లంతా చకచకా సర్ది దులిపేసింది. మాసిపోయిన దిండు కవర్లు, దుప్పట్లు తీసేసి శుభ్రంగా ఉతికినవి వేసింది. వంటిల్లంతా క్లీన్ చేసింది. ఆ పూట తనకిష్టమైన ములక్కాడ సాంబార్ చేసుకుంది. భర్తకిష్టమైన గుత్తి వంకాయ కూర కొత్తిమీర కారం పెట్టి మరీ వండింది. వంట పూర్తి కాగానే స్నానం చేసి నైటీ వేసుకుంది. వీధిలో పూలబండి వస్తే 3 జాజిపూల మాల కొనుక్కొని తల్లో పెట్టుకుంది. ఇది అది అని కాదు, ఆ క్షణంలో ఆమె మనసుకి ఏది చేయాలనిపిస్తే అదే చేసేసింది. అదంతా ఆనందమే. చాలా ఏళ్ల తర్వాత శోభని చూసిన ఆనందం. ఆ రోజు పెందరాళే షాప్ మూసేసి రోజు వచ్చే టైం కంటే 1 గంట ముందే వచ్చేశాడు చిట్టిబాబు. అందుకు కారణం శోభ అతని షాప్లో కస్టమర్స్తో చాలా బిజీగా ఉండగా వచ్చిందామే. ఎంతో పరిచయం ఉన్న దానిలా పలకరించేసరికి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే జానకి ఫ్రెండ్స్ ఊళ్ళో ఎందరున్నారో ఇంచుమించు అందరూ అతనికి తెలుసు. అలాంటిది ఈ కొత్త ఫ్రెండ్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు. ఆమెని తమ పెళ్లిలో చూసిన గుర్తు కానీ, మాటల మధ్య భార్య నోట ఆమె పేరు వచ్చిన దాఖలాలు కానీ లేకపోవడంతో ఆమె మీద కొంచెం సందేహపడినా ఆ తర్వాత బాగుండదని మాట్లాడాడు. మాటల మధ్య ఆమె జానకితో తనకు గల పరిచయం గురించి చాలానే చెప్పింది. చెబుతూనే ఇంటి అడ్రస్ అడిగింది.
అసలే పెద్ద బేరం హడావిడిలో ఉన్నాడేమో. ఆమె అడిగింది తడువుగా ఆలోచించకుండా అడ్రస్ చెప్పి పంపేశాడు. ఆ తర్వాత సందేహం వచ్చింది అతనికి. ఈ శోభ నిజంగానే భార్య చిన్ననాటి స్నేహితురాలా, లేక ఆరితేరిన ఘరానా మోసగత్తే ఎవరైనా తమ వివరాలు మొత్తం సేకరించి ఇంటికి వెళ్ళి ఉన్నదంతా ఊడ్చుకుపోవడానికి ఇలాంటి ఎత్తు వేసిందా అని. ఆ విషయం తెలుసుకోవడానికే వెంటనే జానకికి ఫోన్ చేశాడు. కానీ రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకైనా మంచిదని తన అసిస్టెంట్లో ఒకరిని ఇంటికి పంపి ఏం జరుగుతుందో చూసి రమ్మన్నాడు. అతను రావడం, సరదాగా సంతోషంగా చెలో పొలోమంటూ ఉన్న స్నేహితురాళ్ళిద్దరినీ చూడడం, ఆ విషయమే చిట్టిబాబుతో చెప్పడం, అప్పుడు అతను కుదుటపడటం అన్నీ చకచకా జరిగిపోయాయి. అంతా పర్వాలేదు అని తెలిసినా అతనిలో అసలు శోభ ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలం మాత్రం తగ్గలేదు. అందుకే చప్పున షాపు కట్టేసి ఇంటికి వచ్చి పడ్డాడు. ఇంటికి చేరుకున్న చిట్టిబాబు లోపలికి అడుగు పెడుతూనే ఆశ్చర్యపోయాడు. అందంగా ఆహ్లాదంగా కనిపిస్తున్న ఇంటిని చూస్తూ ఒక్క క్షణం తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. కళ్ళ ముందు కనపడుతున్న దృశ్యాలు చూస్తుంటే అసలది తమ ఇల్లేనా అన్న అనుమానం కూడా రాకపోలేదు అతనికి. ఫ్రంట్ రూమ్లోంచి బెడ్రూమ్లోకి వచ్చి అక్కడ మంచం మీద ఎగిరి గంతులేస్తున్న పిల్లలిద్దరినీ చూసుకున్నాక అప్పుడు అది తమ ఇల్లే అన్న నమ్మకం కుదిరింది అతనికి. చేతిలో ఉన్న బ్యాగ్ని సోఫాలో పడేసి స్నానానికి సిద్ధమవుతూ ఉండగా అప్పుడొచ్చింది జానకి. అప్పటి వరకు వంటింట్లో గంటల తరబడి గడిపినందుకు గుర్తుగా ఆమె నుదుటి మీద చిరు చెమటలు. అతని కోసం కాఫీ కలిపిన చిహ్నంలా ఆమె చేతిలో సెగలు కక్కుతున్న కాఫీ గ్లాసు. తెల్ల నైటీ, తల్లో పూలు, అంతకు మించి ఆమె ముఖంలో అదో రకం తృప్తి, ఎంతో ఆనందం. భార్య ముఖంలో అతను మునుపెన్నడూ చూడనంతటి సంతోషం కనిపించింది. అదిగో ఆమెలో నిలువెల్లా పాల పొంగులా కదలాడుతున్న ఆ భావమే అతన్ని ఆశ్చర్యంలో ముంచేసింది. ఇంత హుషారుగా ఉన్నావు, ఏమిటి విశేషం? కాఫీ అందుకుంటూ అడిగాడు. మా ఫ్రెండ్ వచ్చిందిగా, ఎప్పుడో చూశాను దాన్ని, మళ్ళీ ఇవాళే చూడ్డం, అందుకని ఆనందంగా ఉంది మెరుస్తున్న కళ్ళతో చెప్పింది. ఆ క్షణంలో అతనికి శోభ గుర్తొచ్చింది. మీ ఫ్రెండ్ పేరు శోభ కదూ అడిగాడు. అవునన్నట్టు తలూపింది. అదన్నమాట సంగతి. ఇంట్లో హఠాత్తుగా కనిపిస్తున్న ఈ మార్పంతటికి కారణం శోభ. ఎంతైనా స్నేహితురాలి ముందు కాస్త ఘనంగా కనిపించాలి కనుక ఇల్లంతా శుభ్రం చేసి ఉంటుంది. మనసులోనే అనుకుంటూ కాఫీ తాగడం పూర్తి కావడంతో ఖాళీ గ్లాసు భార్యకి అందించేసి వాష్రూమ్ వైపు కదిలాడు. అతను స్నానం చేసి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసి భర్త కోసం ఎదురు చూస్తోంది జానకి. ఆమె అలా తన కోసం ఎదురు చూడడం భలే గమ్మత్తుగా అనిపించింది అతనికి. క్షణం ఆలస్యం చేయకుండా వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. కంచంలో తనకిష్టమైన కూర కనిపించేసరికి మరోసారి ఆశ్చర్యపోయాడు. వాళ్ళకి పెళ్ళయ్యి దాదాపు 8 ఏళ్లు కావస్తోంది. ఈ 8 ఏళ్లలో జానకి తనకిష్టమైన పనిని చేయగా చూడడం ఇదే ప్రథమం అతనికి. ఇవాళ తమరు చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నారే? ఆమె ముఖంలోకి చూస్తూ కొంటెగా అడిగాడు. అవును, శోభ వచ్చిందిగా చెప్పింది. అయితే ఇదంతా ఆవిడగారి చలవన్నమాట అన్నం కలుపుతూ అన్నాడు. ఆమె మాట్లాడలేదు. తలంచుకొని గబగబా భోజనం చేయసాగింది. నేను ఆమెని నీ ఫ్రెండ్ అనుకోలేదు అసలు. ఎవరో ఆడదొంగేమోనని అనుమానపడ్డాను. పైగా గత 2 రోజుల కలెక్షన్ 5 లక్షల క్యాషు ఇంట్లోనే ఉందాయే. నువ్వు చూస్తే ఉత్తి అయోమయం మనిషివి. ఎవరేం చెబితే అదే నమ్మేస్తావు. అందుకని కంగారొచ్చి ఫోన్ చేస్తే నువ్వు తీయలేదు. ఎంత భయపడ్డానో తెలుసా? ఏదైతేనే మొత్తానికి తను నిజంగానే నీ స్నేహితురాలన్నమాట అన్నాడు భార్య వైపు చూస్తూ. అవును, ముక్తసరిగా సమాధానం చెప్పింది. మరి తను మన పెళ్లిలో కనపడలేదు? ఆరా తీశాడు. అప్పటికే వాళ్ళు ఊరొదిలి సిటీకి వచ్చేశారు. అందుకే శోభ ఎవరో నీకు తెలియదు చెప్పింది. ఆ తర్వాత ఇంకేం అడగాలో అతనికి తోచలేదు. కాదు, తెల్ల నైటీ, తల్లో పూలతో ఉన్న భార్యను చూస్తూ ఉంటే అతనికి అన్నం తినబుద్ధి కావట్లేదు. మనసంతా ఏదో హాయి కమ్మేస్తుంటే ఏదీ మాట్లాడకుండా గంటల తరబడి ఆమెను అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది. ఏదో ఆత్రం, ఇంకేదో ఉద్వేగం అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. ఆ హుషారులో ఏదేదో చేయాలనిపిస్తోంది. ఆ సమయంలో తనను చూసి జానకి సిగ్గుల మొగ్గలా ముడుచుకుపోవాలని, ఆ దృశ్యాన్ని తను కళ్ళారా చూసి ఆనందించాలని ఉంది. అయితే అవన్నీ ఆచరణలో పెట్టడానికి అది సరైన స్థలం కాదని ఆగిపోయాడు. ఎలాగో భోజనం అయిందనిపించి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇక అక్కడి నుంచి ఆత్రంగా జానకి రాక కోసం ఎదురు చూడసాగాడు. నిరీక్షణలో అతనికి క్షణం ఒక యుగంగా తోస్తోంది.
అలాంటి యుగాలు ఓ 30 గడిచాక అప్పుడు వంటింట్లో పనులన్నీ పూర్తయ్యాయి అన్నట్టుగా కిచెన్లోని లైటు ఆరిపోయింది. ఆ తర్వాత 2 నిమిషాలకి పడక గదిలోకి ప్రవేశించింది జానకి. అక్కడ ఆశగా, ఆత్రంగా తన రాక కోసమే ఎదురుచూస్తున్న భర్తను చూసి ఉలిక్కిపడింది. అతను ఆత్రంగా తన కోసమే ఎదురుచూస్తున్నాడు అనుకునేసరికి ఆమె శరీరం జలధరించింది. ఎందుకో అప్పటి వరకు ఉన్న ఉత్సాహం అంతా ఆవిరైపోయినట్టుగా అనిపించింది. మనసు వద్దని మొరాయిస్తున్నా, అలసట వల్ల విశ్రాంతిని వాంఛిస్తున్న శరీరం మంచం దగ్గరికే దారి తీసింది. ఏమిటి ఇవాళ ఇంత ఆలస్యం? అడిగాడు చిట్టిబాబు. ఆ మాటలు అంటున్నప్పుడు అతని స్వరంలో అదో రకమైన తపన. భార్య వియోగాన్ని ఇక అరక్షణం కూడా సహించలేనంతటి విరహం, ఆ విరహాన్ని భరించలేనంతటి బాధ కలగలిసి ధ్వనించాయి. అన్నీ తెలిసి కూడా అతనలా అడుగుతున్నందుకు ఆమెకి చాలా కోపమే వచ్చింది. దాన్ని బలవంతాన నిగ్రహించుకుంది. వంటిల్లు సర్దుతున్నాను పొడి పొడిగా చెప్పింది. ఇప్పుడిక అయిపోయినట్టేనా? అడిగాడు. అయినట్టే. మరైతే ఆలస్యం దేనికి? మళ్ళీ అన్నాడు. కాదు, కంగారు పెట్టాడు. అప్పటికే అతని ముఖంలోని భావాలు అదో రకంగా మారిపోయాయి. స్వరం ఏదోలా అయిపోయింది. కోరికతో కళ్ళు ఎర్రబారాయి. అతనలా చూస్తుంటే ఆమెకి భయం వేసింది. కానీ చిట్టిబాబు అవేం పట్టించుకోలేదు. పడుకున్న చోటు నుంచి లేచి వచ్చి ఆమె భుజాల మీద చేతులేశాడు. అవి ఆమెకి కొండ చిలువల్లా కనిపించాయి. విసిరి కొట్టాలనిపించింది. అక్కడి నుంచి దూరంగా పారిపోవాలనిపించింది. కానీ కుదరలేదు. ఆ తర్వాత ఏం జరగాలో అదే జరిగిపోయింది. అందుకు కూడా ఆమె బాధపడలేదు. కానీ అంతా అయ్యాక, ఆ రోజు నాతో పెళ్లి ఇష్టం లేదని నెత్తి నోరు కొట్టుకుంటూ ఏడ్చావు. చావడానికి సిద్ధమయ్యావు. శోభనం సైతం వద్దంటూ అల్లరి చేశావు. పైపెచ్చు ఆ ముక్క ఏకంగా నా మొహం మీదే చెప్పేశావు. నన్ను వదిలేస్తానన్నావు. ఇంకొకడిని చేసుకుంటానని అన్నావు. కానీ ఇప్పుడు చూడు, ఎన్ని చెప్పినా వాటిని చేతల్లో చూపే దమ్ము లేక చచ్చినట్టు ప్రతిరోజు నాతో ఎలా కాపురం చేస్తున్నావో. అది పెళ్ళంటే, అవి 3 ముళ్ళంటే, అది సంసారం అంటే. అసలు నీలాంటి దాన్ని కంట్రోల్ చేయగలిగిన నేను మగాణ్ణంటే. అసలు పెళ్లిలోనూ 3 ముళ్లలోనూ ఉన్న బలమే అది. ఒక్కసారి ముడిపడితే ఇక విడిపోలేకపోవడం అన్నందుకు బాధపడింది. ఎంతంటే తక్షణమే అతన్ని వదిలేసి దూరంగా పోవాలి అన్నంత. నిజానికి అతని మాటల వెనుక ఉద్దేశం వివాహ బంధంలోని గొప్పతనాన్ని చెప్పడమే అయినా ఖచ్చితంగా, స్పష్టంగా అదే అర్థం స్ఫురించేలా చెప్పడం అతనికి చేత కాలేదు. అతనిది సదుద్దేశమేనన్న నిజం స్వతహాగా భర్త మీద ఉన్న ద్వేషం వల్ల ఆమెకి తలకెక్కలేదు, ఎక్కదు కూడా. అందుకే ఆమెకి బాధ మాత్రమే కాదు, కోపం కూడా వచ్చింది. ఎంతంటే తక్షణమే మరో మగాణ్ణి చూసుకొని ఈ చిట్టిబాబుని వదిలి వెళ్ళిపోవాలి. ఆ విధంగా అతనికి చెంపపెట్టు లాంటి జవాబు చెప్పాలి అన్నంత. ప్రతిరోజు తనని ఇలాంటి మాటలతో హింసించి అవమానిస్తున్న అతని మీద ఇంతకింత కక్ష తీర్చుకోవాలి అన్నంత. ప్రతి రాత్రి ఇలాంటి సందర్భం అవగానే అతనే గెలిచినట్టు, తను అతని చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయినట్టు మాట్లాడుతూ ఉంటాడు. కనుకనే భర్త అంటే ఆమెకి అసహ్యం, చిరాకు, కోపం, ద్వేషం అన్నీనూ. అసలు తనకి సరైన దమ్ము, ధైర్యం లేకపోవడం వల్ల కానీ ఉండుంటే వీళ్ళందరికీ ఇంతకింత సమాధానం చెప్పి తీరేదే అనుకుంటుంది. ఇప్పుడు అలాగే అనుకుంది. అనుకుంటూనే పక్కకి చూసింది. అలసిపోయి ఉన్నాడేమో, అప్పటికే చిట్టిబాబు నిద్రలోకి జారిపోతున్నాడు. అది కాదు అసలు విషయం. మూతలు పడిన ఆ కనురెప్పల్లో బోలెడంత హాయి, ముఖంలో అంతులేనంత సంతృప్తి. అది చూస్తుంటే అతని మీదున్న కోపం మరింత పెరిగింది. అసలు ఏమిటి మనిషి తత్వం? వద్దు వద్దంటున్నా ఎందుకు తనని ఇంతలా ఇష్టపడతాడు? తెల్లారి లేస్తే రోజులో ప్రతి క్షణం అన్నీ తనకిష్టమైన పనులే చేస్తాడు. తనని సంతోషపెట్టడం కోసం వెంపర్లాడుతాడు. అసలు తను పుట్టింది తన సుఖం కోసమే అన్నంత బుద్ధిమంతుడిలా, మంచివాడిలా ఉండే ఈ చిట్టిబాబు ఆ ఒక్క విషయంలో మాత్రం ప్రతి రాత్రి అలాగే ఉంటాడు, అలాగే అంటాడు. ఎందుకు? కనీసం ఒక్కసారి కూడా తను బాధపడుతుందేమోనని ఆలోచించడు. అందుకే రోజు రోజుకి చిట్టిబాబు మీద అసహ్యం, ద్వేషం పెరిగిపోతోంది తనకి. అయినా తను మాత్రం ఏ రోజు అతన్ని ఇష్టపడింది కనుక పుట్టి బుద్ధెరిగి లగాయెత్తు చిట్టిబాబుని చీదరించుకుంటూనే ఉంది. పెళ్ళయ్యాక ప్రతి రాత్రి తను అతన్ని వద్దు అంటూనే వచ్చింది. ఒక రాత్రి ఆగాడు, రెండో రాత్రి విన్నాడు. ఆ తర్వాత తన చెంపలు రెండూ చెల్లుమనిపించేసరికి ఆ భయంతో తను అతనికి లొంగిపోవలసి వచ్చింది. అది తెలిసి తెలియని తనం వల్ల కాదు, ఎదురు తిరగలేని నిస్సహాయత వల్ల.
అతనంటే తనకి అస్సలు ఇష్టం లేదు. అసహ్యం. ఆ మాటే పెళ్ళికి ముందు చెప్పింది, పెళ్లి తర్వాత చెప్పింది, ఆఖరికి పిల్లలు పుట్టాక కూడా చెప్పింది. ఇంకా చెబుతూనే ఉంది. ఎవరు వినిపించుకున్నారు? తన తల్లి, తండ్రి, ఈ చిట్టిబాబు ఎవ్వరూ తన మాటల్ని లక్ష్య పెట్టలేదు. అందుకే వాళ్ళంటే తనకి పగ, ప్రతీకారం, అసహ్యం, కోపం, ద్వేషం, అందరినీ ఏదేదో చేసేయాలన్నంత కసి, ఇంకా ఇలాంటివే ఏవేవో భావాలు. మెడలో వేలాడుతున్న మంగళసూత్రాలు చూసుకున్నా, కళ్ళెదురుగా పిల్లలు తిరుగుతున్నా, చిట్టిబాబు తన ఒంటి మీద చెయ్యి వేస్తున్నా, తనలో గూడు కట్టుకున్న ఆ భావాలు మరింతగా ప్రజ్వరిల్లుతున్నాయే తప్ప తగ్గడం అనే ప్రసక్తే లేదు. ఆలోచనలు పరిపరి విధాలా పోతుంటే జానకి మనసు అగ్నిగుండంలా తయారైంది. ఇక పడుకోలేని దానిలా లేచి తలుపు తీసుకుని బయటికి నడిచింది. ఆరు బయట వెన్నెల పిండారబోసినట్టుగా ఉంది. చుట్టూ ఉన్న పచ్చని చెట్లు వెండి కిరణాల్లో తడుస్తూ తళతళా మెరుస్తున్నాయి. చల్లగాలి ఉండుండి వీస్తోంది. అలాంటి పరిసరాల్లో ఎవరికైనా మనసు ఆహ్లాదంగా మారుతుంది. కానీ ఆ నిశ్శబ్ద నిశీదిలో జానకి మనసు మాత్రం ఆందోళనకి నిలయంగా మారిపోయింది. అది ఎందుకో తెలిసినా పరిష్కారం కోసం ఆలోచించే శక్తి ఆమెలో ప్రస్తుతం లేదు. కళ్ళల్లో ఇసుక పోసినట్టుగా, తలంతా సూదులతో గుచ్చినట్టుగా అనిపిస్తుంటే బలవంతాన కళ్ళు తెరిచింది జానకి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అప్రయత్నంగా వాల్ క్లాక్ వైపు చూసింది. 10 చూపుతోందది. సమయం చూసి కంగారు పడలేదు. బద్ధకంగా ఆవులించి పక్కకి ఒత్తిగిలింది. ఒళ్ళంతా పచ్చి పుండులా ఉంది. మనసైతే అంతకంటే ఎక్కువ బాధని అనుభవిస్తోంది. రాత్రంతా నిద్ర లేకుండా ఆరు బయట అలాగే నిలబడిపోయింది. తెల్లవారుజామున 3ంటికి లోపలికి వచ్చింది. అలసటగా అనిపిస్తే ఫ్రంట్ రూమ్లో పిల్లల పక్కన మేను వాల్చింది. ఆ తర్వాత ఎప్పుడు నిద్ర పట్టిందో ఆమెకు గుర్తులేదు. తిరిగి మెలకువ వచ్చేసరికి ఈ సమయం అయింది. మంచం మీద నుంచి అసలు లేవాలని లేదు. కానీ మొహం కడుక్కోకుండా అలా పడుకోవడానికి చిరాగ్గా అనిపించి బలవంతాన లేచింది. ఫ్రంట్ రూమ్ దాటి బెడ్రూమ్ మీదుగా వంటింట్లోకి వచ్చింది. పిల్లలు పాలు తాగి టిఫిన్ తిన్న గుర్తులుగా 2 పాల గ్లాసులు, 2 టిఫిన్ ప్లేట్లు ఉన్నాయి. వంట పూర్తయినందుకు చిహ్నాలుగా కుక్కర్ స్టవ్ మీద కనిపిస్తోంది. చిట్టిబాబు టిఫను, వంట అన్నీ చేసేసి పిల్లలకి బాక్సులు సర్దేసి పంపించేశాడని అర్థమైంది. అతనిలో ఆమెకి నచ్చే లక్షణం అదే. ఒకవేళ ఏ కారణం చేతైనా భార్య వంట చేయలేకపోతే అదేదో ఆ పూటకి తనే చేసేస్తాడో. అది కూడా వచ్చిరాని వంట కాదు, నలభీమ పాకాన్ని తలదన్నే వంట. జానకి మీద విసుక్కోకుండా, కసురుకోకుండా, తన పురుషాహంకారాన్ని అనుక్షణం ప్రదర్శించకుండా ఆ వంట పని తనే పూర్తి చేసేస్తాడో. అలాంటప్పుడే అనిపిస్తుంది ఆమెకి చిట్టిబాబు చాలా మంచివాడు అని. ఈసారి కూడా అలాగే. ఈ చిట్టిగాడు కొన్నింటికి మంచివాడు, కొన్నింటిలో చెడ్డవాడు అనుకుంటూ అక్కడి నుంచి కదిలింది. పేస్టు, టూత్ బ్రష్ తీసుకుని దొడ్డి వైపున ఉండే వాష్ ఏరియాకి వచ్చింది. అక్కడికి అడుగు పెట్టగానే హలో అంటూ వినిపించింది. ఎవరిదబ్బా ఈ పలకరింపు అనుకుంటూ పిలుపు వినవచ్చిన దిశగా చూసింది. పక్క పోర్షన్లో ఉండే ఆవిడ వాష్ ఏరియాలో ఉంది. ఇద్దరికీ మధ్య గల 4 అడుగుల పిట్టగోడ మీద నుంచి ఇటే చూస్తూ నవ్వుతూ నిలబడి ఉందక్కడ. ఆవిడ నవ్వు జానకికి నచ్చలేదు. ఇంత పొద్దున్నే ఎందుకో ఈ పలకరింపు? ఏ కాఫీ పొడైనా అప్పు కావాల్సి వచ్చిందేమో మనసులోనే అనుకుంది. ఇక బావుండదని బలవంతాన ఆమెకో నవ్వు విసిరి బ్రష్ నోట్లో పెట్టుకుంది. ఎందుకో చదువు సంధ్య లేని పల్లెటూరి బయటలా ఉండే ఆమెతో అసలు మాట్లాడబుద్ధి కాదు జానకికి. అందుకే బ్రష్ నోట్లో పెట్టుకుని పళ్ళు తోముకుంటూ ఉండిపోయింది. లేటుగా లేచారు, ఒంట్లో బాగుండలేదా? ఆప్యాయత అంతటినీ మాటల్లో రంగరించి తీయగా ఆరా తీసిందామే. ఏం, నాకు ఒంట్లో బాగుండకపోతే నువ్వొచ్చి సేవలు చేస్తావా అని అడగాలన్నంత ఆవేశం వచ్చింది. ఆ కోపాన్నంతటినీ కక్కుతున్నట్టుగా నోట్లో ఉన్న నొరుగుని తుపుక్కున ఉమ్మేసింది జానకి. అబ్బే అదేం లేదు, బాగానే ఉన్నాను అనేసి వెంటనే బ్రష్ నోట్లో పెట్టేసుకుంది. రాత్రి చాలాసేపు మెలకువగా ఉన్నట్టున్నారు. అక్కడితో ఆగే ఉద్దేశం లేనట్టుగా మళ్ళీ వెంటనే మరో ప్రశ్న వేసిందామే. ఉన్నాను, అయితే ఇప్పుడేమంటావు అనాలనుకుంది, కానీ అనలేదు. కనుబొమ్మలు ముడేసి అసలు నా సంగతి నీకెందుకు అన్నట్టుగా ఓ చూపు చూసింది. మీకెలా తెలుసు అని అడిగింది. తలుపులు మూసుకొని ఇంట్లోంచి బయటికే రాని గబ్బెలన్లాంటి ఆమెకి తను రాత్రంతా జాగారం చేసిన విషయం ఎలా తెలిసిందో అంతుపట్టలేదు. రాత్రి మీరు వెన్నెల్లో తిరుగుతుంటే చూశాను అని ఆమె అసలు విషయం బయటపెట్టింది. జానకి అదిరిపడింది. అంత రాత్రి వరకు అసలు ఈమె మాత్రం నిద్రపోకుండా ఎందుకుంది? అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా పక్కింట్లోకి తొంగి చూడడం తప్ప ఈమెకి వేరే పనేం లేదా? అయినా తను పడుకుంటే ఏం, మెలకువగా ఉంటే ఏం?
అదంతా తనిష్టం, మధ్యలో ఈవిడికి ఎందుకట? ఆ మాటలే విసురుగా ఆమెని అడిగేయాలని, మాటలతోనే కడిగేయాలని అనుకుంది. ఆవేశంగా బ్రష్ నోట్లోంచి తీసేలోపు వాళ్ళాయన పిలవడంతో "ఆ, వస్తున్నా" అంటూ ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. జానకికి అసహనంగా అనిపించింది. గబగబా మొహం కడిగేసుకుని లోపలికి వచ్చి తలుపు వేసేసింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.